సమస్యకు ఒక పరిష్కారం ఆశిస్తాం. కానీ ఆ సమస్య అన్నటువంటిది ముదిరి పాకాన పడితే ఎట్లుంటుంది? దొంగ ఓట్లు అనేటిదో పెద్ద సమస్య. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, లేదా ప్రజాస్వామ్యాన్ని పొడి చేయటం, లేదా ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయటం. దాన్ని స్వయంగా భారతదేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన గనక కాదనుకుంటే తనవ్వాలనుకుంటున్నటువంటి ప్రియాంక గాంధీ వాద్రా, ఒకప్పుడు ఈ ప్రధానమంత్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సమర్థించడం ఏంటో అర్థం కాదు. బీహార్లో సర్ పేరుతో తీస్తున్నది ఎవరి? ఒకళ్ళకే 3-4 చోట్ల ఓట్లు ఉన్నటువంటి సరి చేస్తున్నారు. అది వీళ్ళకి నచ్చట్లేదంటే అది కాదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళకి భారతదేశంలో ఓటు హక్కు ఇవ్వాలా? అదే ఇక్కడ మన నీతి, అదే మన బాధ్యత, అదే ప్రజాస్వామ్యం. అలా ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటిది ఏరివేత వద్దని చెప్తున్నారు. దీనికోసం పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. కాబట్టి నీతులు క్రమంగా నూతులలోకి తోసివేయబడుతున్నాయా? ఇదే డౌట్.